శివుని పవిత్ర క్షేత్రం అరుణాచలం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఒక పుణ్యక్షేత్రం. ఇది పంచభూత లింగాలలో ఒకటి. అగ్ని తత్వాన్ని సూచిస్తుంది. అరుణాచలం సాక్షాత్తు శివుడి అగ్ని రూపంగా భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ శివుడు అరుణాచలేశ్వరుడుగా కొలువై ఉన్నాడు. ఈ క్షేత్రం స్మరణాత్ ముక్తి, స్మరించగానే మోక్షం అనే విశేషాన్ని కలిగి ఉంది. అంటే కేవలం అరుణాచలాన్ని తలచుకోవడం ద్వారానే మోక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాశీలో మరణిస్తే, చిదంబరంలో దర్శిస్తే, తిరువారూరులో జన్మిస్తే మోక్షం లభిస్తుందని నమ్మితే అరుణాచలాన్ని స్మరించడం ద్వారానే మోక్షం లభిస్తుందని చెబుతారు. ఇది ఈ క్షేత్రం యొక్క అద్భుతమైన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఈ కొండ శివుడు అగ్నిస్తంభంగా ఉద్భవించిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఇది బ్రహ్మ విష్ణువులకు తన గొప్పతనాన్ని చాటింది. అగ్నిస్తంభం తరువాత కొండగా రూపాంతరం చెందిందని పురాణ కథలు చెబుతున్నాయి. రమణ మహర్షి వంటి అనేక మంది మహనీయులకు ఈ కొండ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించింది. అరుణాచల క్షేత్రం ఆధ్యాత్మిక శాంతికి, ఆత్మ పరిశోధనకు ఒక పవిత్రమైన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. అరుణాచల గిరి ప్రదక్షిణ ఆధ్యాత్మిక ప్రయాణం. అరుణాచల గిరి ప్రదక్షిణ కొండ చుట్టూ నడవడం ఇక్కడ ఒక ముఖ్యమైన ఆచారం. ఈ ప్రదక్షిణ దాదాపు 14 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ మార్గంలో ఎన్నో చిన్న దేవాలయాలు, మండపాలు, తీర్థాలు మరియు 8 శివలింగాలు, అష్టలింగాలు ఉన్నాయి. భక్తులు ఈ ప్రదక్షిణను చాలా పవిత్రంగా భావిస్తారు మరియు ఇది ఎన్నో పుణ్యఫలాలను ఇస్తుందని నమ్ముతారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు లేకుండా మౌనంగా భక్తి శ్రద్ధలతో నడవాలని సూచించబడుతుంది. ప్రదక్షిణా మార్గంలో ఉన్న అష్టలింగాల దర్శనం వల్ల ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క విశిష్టమైన ఫలితం లభిస్తుందని నమ్ముతారు. గిరిప్రదక్షిణ వల్ల కలిగే ఫలితాలు: పాప విమోచనం. గిరిప్రదక్షిణ చేయడం ద్వారా తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తులు గట్టిగా విశ్వసిస్తారు. మానసిక ప్రశాంతత. కొండ చుట్టూ నడవడం వలన మనసు ప్రశాంతంగా మారుతుంది. ప్రకృతితో మమేకమై ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యం. ఈ నడక శారీరక ఆరోగ్యానికి మంచిది. అదే సమయంలో ఆధ్యాత్మిక భావనలు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఆధ్యాత్మిక జ్ఞానం. కొండ చుట్టూ తిరిగేటప్పుడు అనేక మంది భక్తులు, సాధువులు ఆధ్యాత్మిక వాతావరణం మనస్సులో మార్పులను తీసుకువచ్చి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. కోరికల నెరవేర్పు. భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. మోక్షప్రాప్తి. కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడం మోక్ష మార్గానికి దారి తీస్తుందని, జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. గ్రహ దోష నివారణ. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గిరి ప్రదక్షిణ చేయడం వల్ల నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. అరుణాచలం ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రం. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయడం వలన భక్తులకు శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయి. ఇది కేవలం ఒక నడక మాత్రమే కాదు, ఆత్మ పరిశోధన మరియు దైవ సాన్నిధ్యాన్ని అనుభవించే ఒక ప్రయాణం.